नमस्कार, आप देख रहे हैं 9 भारत समाचार। नमस्कार, आप देख रहे हैं नव भारत समाचार। मैं हूं नेहा राठी। आइए देखते हैं आज की बड़ी खबर। तेलंगाना बीसी संगम के स्टेट प्रेसिडेंट नैनी भरत, जिन्होंने राज्य में बीसी के अपमान पर वरंगल के एक प्राइवेट होटल में प्रेस कॉन्फ्रेंस की, ने कहा कि कोंडा सुष्मिता पटेल के बयानों पर मिनिस्टर सुरेखा को शो कॉज नोटिस देना गलत है। तेलंगाना बीसी संगम के स्टेट प्रेसिडेंट नैनी भरत ने सवाल उठाया कि एक बीसी महिला को बिना कारण बताए शो कॉज नोटिस क्यों दिया जाना चाहिए। वरंगल शहर द्वारा आयोजित एक प्रेस कॉन्फ्रेंस में बोलते हुए भरत ने कहा कि चेयरमैन रेवंत रेड्डी का एंडोमेंट मिनिस्टर कोंडा सुरेखा के बिना मैदाराम का दौरा सुरेखा का अपमान था। उन्होंने कहा कि सुष्मिता पटेल का रेवंत रेड्डी पर दुखी होना गलत नहीं था, जिन्होंने उनके पिता कोंडा मुरलीधर राव से किया था वादा तोड़ा। उन्होंने समझाया कि सभी जानते हैं कि कोंडा कपल की भूमिका राज्य कांग्रेस पार्टी में बहुत महत्वपूर्ण है। अभी भी बीसी महिलाओं के खिलाफ भेदभाव किया जा रहा। भारत ने सीज फायर की मांग की है। అండగా నిలబడటం వారిని ఎవరైతే అగ్రవర్ణాలకు వర్ణాలు వాళ్ళను రాజకీయంగా వారిని ఇబ్బంది పెట్టినప్పుడు కూడా స్పందించడం. ఇవాళ నిన్నటి నుంచి కూడా హాట్ టాపిక్ మీ అందరికీ కూడా తెలుసు. ఇవాళ ఉన్నది ఉన్నట్టు అంటే ఊరంతా శత్రువు అయినట్టు వ్యవహరిస్తూ ఉన్నది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. అంటే కాంగ్రెస్ పార్టీలో రెడ్లకు ఒక న్యాయం, బీసీలకు ఒక న్యాయం, అది క్లియర్గా కనబడతా ఉన్నది. ఎందుకు అంటే ఇవాళ నిన్న కొండా సుష్మితా పటేల్ గారు మాట్లాడేటువంటి అంశం అందరికి తెలుసు. అయితే ఇవాళ దానికి అసలు ఈ ఇష్యూకు సంబంధం లేనటువంటి మంత్రి కొండా సురేఖ గారికి షోకేజ్ నోటీసులు ఏ విధంగా ఇచ్చారు వాళ్ళు అంటే సంబంధం లేని టాపిక్ అంటే ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తూ ఉన్నట్టున్నది కాంగ్రెస్ పార్టీ నాయకులంతా కూడా. ఈ బీసీని అణగదొక్కాలి, బీసీని రాజకీయంగా ఎంకరేజ్ చేయద్దు, అవకాశం వచ్చింది, ఎప్పుడు అవకాశం అది పదులు పెట్టుకుని ఉన్నట్టు కనిపిస్తూ ఉన్నది. గతంలో రాజగోపాల్ రెడ్డి చాలా సందర్భాలలో ముఖ్యమంత్రి ఏమో సుష్మితా పటేల్ ఎక్కువ తిట్టలే కదా. తెలంగాణ రాష్ట్రంలో అనేక నాయకులు, రెడ్లు, వెలుమలు, కమ్మలు నాయకులు అసలు తిట్టు కాదు బండ బూతులు తిట్టిల్లు. మరి అప్పుడు ఎటుపోయింది మీ క్రమశిక్షణ కమిటీలు ఎటుపోయినాయి? ఇవాళ రాజగోపాల్ రెడ్డి డైరెక్ట్గా తిట్టబట్టే మీడియా ముంగట ఎందుకు ఇతలమైనకు రెడ్లనా 24 గంటలు కాకముందుకే కొండా సురేఖ గారికి షోకేజ్ నోటీసులు ఏ విధంగా ఇలా ఇచ్చిల్లని చెప్పి అడుగుతా ఉన్నాం మల్లు రవిని కూడా. ఇవాళ గతంలో చాలా సందర్భాలలో చెప్పినాం, ఆమె మంత్రి అయిన కానుంచని కంట్లో పెట్టుకొని ప్రతి అంశంలో కూడా ఎప్పుడు అనగదొక్కుదామా అని ఎదురు చూస్తారు. ఇంత దుర్మార్గం అనేది బీసీ మహిళల మీద ఇంత కుట్రపూరితమైనటువంటి రాజకీయము అంత అవసరం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. కోపం రాదా మరి? ఇవాళ ఎన్నడూ మాట్లాడినోడు మీడియాలో మాట్లాడుతూ ఉన్నాడు కొంతమంది. నేను వారికి అడుగుతా ఉన్నా, మీకు తెలుసా అరవై వాళ్లకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ కాకముందుకు అయినాక కొండా దంపతుల ఫ్యామిలీతో డిస్కస్ చేసినటువంటి అంశాలు మీకు తెలుసా? తెలియదు. ఏదత్తా నోటి కాదు మీరు మాట్లాడుతూ ఉన్నారు. గతంలో నేను పీసీసీ ప్రెసిడెంట్ అయిన తర్వాత అక్కడికి వాళ్ళ ఇంటికి పోయిన తర్వాత దేవాదాయ శాఖ మంత్రి ఉంటుంది ఆమె కొండా సురేఖ గారు. మొన్న ములుగు పోయినా మరి ఇప్పుడు ప్రోటోకాల్ ఏది? దేవాదాయ శాఖ పనులకు, దేవాదాయ అభివృద్ధి పనులకు ఎందుకో పిలవలేదు, అవమానించినట్టు కదా. అది కోపం రాదు అట్లా. ఇలా మేడారం దగ్గర పొంగులేటి శ్రీనివాసరెడ్డి వాళ్ళ అనుచరులకు, వాళ్ళ వర్గీయులకు నువ్వు కాంటాక్ట్లు ఇస్తావు, ఊరుకుంటావు ఇక్కడ? అంటే నీకు మీకు తా అంటే తందా అంటే మంచిది, లేకుండా ఉన్నవారు అంటే ఈ విధంగా చేస్తూ ఉంటుంది. బీసీ నాయకుల మీద, బీసీ మహిళా నాయకుల మీద ఏది పడుతుంది? ఇలా పొద్దున్న ఛానల్ బాగా ముత్తుకుంటున్నాయి, బాగా కొన్ని రెడ్ల ఛానల్ బాగా కమ్మక్కాయి. ఇక దొరికింది కదా అని చెప్పి పొద్దున్న స్కోరింగ్ ఇస్తారు. నర్సంపేటలో, వరంగల్ జిల్లా నర్సంపేటలో విద్యార్థులకు పరీక్షలు పెట్టక అసలు స్టూడెంట్స్ మొత్తం ధర్నాలు చేస్తారు, రాస్తారోకలు చేస్తారు. గాబెట్టి ఎందుకో ఎత్తలేరు, ఎందుకో అవి పేపర్ టీవీలలో పెద్ద స్కోరింగ్లు బ్రేకింగ్ న్యూస్ ఎందుకో రాస్తలేరు టీవీలు. ఎందుకో ఇవాళ బీసీ మహిళ కాబట్టి ఇలా రెడ్ల వేమ ఛానల్ మొత్తం కమ్మక్కై మొత్తం ఈ విధంగా చేస్తారు. ఏది ఏమైనా కూడా మాట తప్పిండు కాబట్టిగా ఆమె ఆ విధంగా మాట్లాడింది. అదేవిధంగా ఇచ్చిన మాట నిలబెట్టుకొని బీసీల పక్షాన ప్రభుత్వం ఉండాలి. ఇలా అదేవిధంగా వర్ధనపేట శాసనసభ్యులు పెద్దలు గౌరవనీయులు కేఆర్ నారాయణ మరి మీకు తెలియదు, నువ్వు కాలికోటికి సరిపోని ఏ లెక్కలో మాట్లాడతావు? అంటే ఒక బీసీ మహిళ నువ్వు రెడ్డి సామాజిక వర్గం చేత కాలికోటికి సరిపోదా?
తెలంగాణలో కొండ కుటుంబం అనేక నియోజకవర్గాలలో వాళ్ళ మార్పు ఉన్నది. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడడానికి కొండ కుటుంబ సభ్యుల పాత్ర ఉన్నది, మర్చిపోవద్దని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. కొండా దంపతులు బీసీ నాయకులు, బీసీ ఓట్లతో గెలిచినటువంటి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇలా బీసీల ఓట్లు ఎత్తే బీసీల రక్తం కష్టం చేస్తేనే ఇలా ఏర్పడేది బడుగు బలహీన వర్గాలు, ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, బీసీలు కానీ, మైనార్టీలు కానీ. రెడ్లొక్కలు ఎత్తనే ఇలా కాంగ్రెస్ పార్టీ రాలే, ఇలా వెలుమలు ఎత్తనే కాంగ్రెస్ పార్టీ రాలే. ముఖ్యమంత్రి గారికి హెచ్చరికిస్తున్నాం, ఇది ఇంతటితో ఆపకపోతే షోకోజ్ నోటీసులు కనుక మీరు పునరాయించుకొని మళ్ళీ దాన్ని మీరు పార్టీ పెద్దలందరూ కూర్చొని మాట్లాడుకోని బీసీ మహిళల మీద దాడులు ఆపకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా ఈ మీడియా పూర్వకంగా మీకు అందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.